ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. వెల్కమ్ బ్యాక్ టు నాగమణిస్ కిచెన్. నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీ వచ్చేసి మునగాకు ఫ్రెండ్స్. ఇది మంచిగా ఒక 4-5 కొమ్మలు తెంచుకొని నేను బాగా నీట్గా కడిగి పెట్టుకుంటున్నానండి. దీంట్లో వేరొకటి యాడ్ చేస్తున్నాను. వేరొకటి అంటే కరివేపాకు ఫ్రెండ్స్. కరివేపాకు మునగాకు పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బట్ ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి. కరివేపాకు మునగాకు 300 రకాల రోగాలను నయం చేస్తుందంట అండి. మేమైతే చాలా చాలా ట్రై చేసామండి. మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ ముట్టించి కళాయి పెట్టి కళాయి వేడెక్కేలోపు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి కళాయి వేడెక్కాక మంచిగా ఈ మునగాకు వేంపుకోవాలండి. ఈ ఆకులో కొంచెం ఆయిల్ వేసి బాగా వేంపుకోవాలండి. కొంచెం దూరగా మంచిగా ఆ పచ్చి ఫ్లేవర్ పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలండి. హై లెవెల్లో షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇది 300 రోగాలు, మునగాకు తింటే 300 రోగాలు నయం చేస్తుందంటండి. మీరు మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. ఇలా దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించిన తర్వాత పచ్చడి చేసుకోవాలండి. ఇది షుగరు హై ఉన్నా కానీ లో ఇద్దండి. మొటిమలు కూడా తగ్గిపోతాయి. చర్మం చాలా చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మంచిగా అలసట కూడా రాదు. జీర్ణశక్తి కూడా పెరుగుతుందండి. అన్నిటికీ చాలా చాలా మంచిది మునగాకు. మేము తెలుసుకొని ఇది 3వసారి పచ్చడి చేస్తున్నామండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ పచ్చడిలోకి మేము ముందే ఎండుమిర్చి ఏంపి అది మార్చిన కారం కొట్టి పెట్టుకున్నామండి. ఆ కారంనే ఇప్పుడు మేము మునగాకులో యాడ్ చేస్తున్నాం. మీకు కావాలంటే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి. మేమైతే ముందుగా ఆకును వేసి నూరుకుంటున్నామండి. చింతపండు వేసి మంచిగా నూరుకోవాలండి. రోటి పచ్చడి అయితేనే చాలా చాలా బాగుంటుంది. మిక్సీలో వేస్తే మెత్తగా పేస్ట్ లాగా బాగోదు. కాబట్టి మీరు కూడా మంచిగా రోట్లో వేసుకొని నూరుకోండి. కారం ప్రిపేర్ చేసుకున్నామన్నాం కదండి, అది కూడా వేసుకొని నూరుకోవాలి. ఇలా మెత్తగా నూరాలి. వెల్లుల్లి కూడా వేసి చిన్నగా మెత్తుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకొని లాస్ట్లో చివరిలో ప్లేట్లోకి ఎత్తుకోవాలి. నచ్చితే పోపు పెట్టుకోవచ్చు, లేకుంటే ఇలాగే తినేయచ్చు. మేమైతే తాలింపు పెట్టుకుంటున్నామండి. ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలండి. అవి కొంచెం దూరగా వేయింపుకోవాలండి. కొంచెం శనగపప్పు వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ పసుపు. ఆల్రెడీ మనం కరివేపాకు వేసుకున్నాం కాబట్టి మగ్గించుకునేటప్పుడు నేను ఓన్లీ కొత్తిమీర వేసుకుంటున్నానండి. తర్వాత ఇంగు వేసుకోవాలండి. తర్వాత ఈ నూరుకున్న మునగాకు పేస్టుని ఇలా వేసుకొని కలుపుకోవాలండి. అంతేనండి. ఈ మునగాకు 300 రకాల రోగాలను తగ్గిస్తుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. ఓకే.